ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొద్ది రోజులుగా సొంత పార్టీతో ప్రజలకు ముందుకు వస్తారని చెబుతున్న మల్లన్న ఎట్టకేలకు పార్టీ పేరును అనౌన్స్ చేశారు. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాజ్య అధికార పార్టీ పేరును జెండాను ఆవిష్కరించారు. మల్లన్న పార్టీ జెండా ఎరుపు ఆకుపచ్చ రంగులతో ఉంది. జెండా మధ్యలో కార్మిక చక్రం, దానిలో నుంచి పిడికిలి బిగించిన మనిషి చేయి, దాని చుట్టూ 2 ఆలివ్ ఆకులను ఏర్పాటు చేశారు. జెండాపై ఆత్మగౌరవం, అధికారం, వాటా అని రాసి ఉంచారు. ఈ నినాదంతోనే మల్లన్న వచ్చే స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో ప్రసంగాలు చేస్తున్నారు. బీసీలు ఎదగాలంటే వారికి అధికారం దక్కాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అగ్ర వర్ణాల పెత్తనంతో నడిచే పార్టీలను వ్యతిరేకిస్తూ కొత్త పార్టీని తీసుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తీన్మార్ మల్లన్న కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంతో పాటు పార్టీ లైన్ను పదే దాటారు. దీంతో మల్లన్నను క్రమశిక్షణ చర్యల పేరుతో తొలగించింది. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీపై మల్లన్న విమర్శల జోరు పెంచారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేతలపైన స్పీడ్ తగ్గించారు. ఇక పార్టీ ప్రకటన సమయంలో తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు కొత్త పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకొచ్చినట్టు చెప్పారు. బీసీలకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల ముందు బీఫామ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పని లేదని, తెలంగాణ రాజ్య అధికార పార్టీ నుంచి పోటీ చేయొచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నదే తన ప్రధాన ఆశయమన్నారు మల్లన్న. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టడంతో మల్లన్న అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా కొత్త పార్టీ రావడంతో బీసీ నేతలు సైతం డైలమాలో పడ్డారు. మల్లన్న వెంటే నడిచే బీసీ నేతలు ఎవరు, ఏ పార్టీ నుంచి ఎంతమంది మల్లన్న పార్టీలో చేరుతారు అనే చర్చ నడుస్తోంది. ఇటు బీఆర్ఎస్ సస్పెండ్ నేత ఎమ్మెల్సీ కవిత కూడా కొత్త పార్టీ పెడుతుందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ జాగృతి పేరుతో కవిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్నికల సమయానికి మాత్రం కొత్త పార్టీ తెస్తారు అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మరి కవిత కొత్త పార్టీతో వస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణ రాజ్య అధికార పార్టీతో తీన్మార్ మల్లన్న అయితే కొత్త పార్టీని ప్రకటించారు. అయితే దీంట్లో బీసీ నినాదం ఎత్తుకున్నట్లు తెలుస్తుంది. బీసీలు ఎవరైనా కానీ పోటీ చేయాలంటే మిగిలిన పార్టీల దగ్గర ఎవరు కూడా నుంచొని వెయిట్ చేయాల్సిన అవసరం లేదంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది బీసీ నినాదంతో కూడా ముందుకు వస్తున్నట్లు అర్థమవుతూ ఉంది మనకి. అయితే దీనికి ముందల అంటే జనరల్గా తీన్మార్ మల్లన్న 2015లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2021లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత 2024లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2025 మార్చిలో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక కొత్త పార్టీని ప్రకటించారు. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ప్రకటించి దీంట్లో కూడా బీసీ నినాదంతో ఆయన ముందుకు వస్తున్నారు. బీసీ పార్టీ అంటూ కూడా పెట్టారు. ఇక దానికి ఈరోజు కార్యక్రమానికి కూడా అనేక మందిని పిలిచి గ్రాండ్గా ఓపెనింగ్ చేశారు. తెలంగాణ రాజ్య అధికార పార్టీ అంటూ కూడా దీనికి నామకరణం చేశారు. అయితే జెండా ఎరుపు, అదేవిధంగా పచ్చ, ఈ 2 రంగుల్లో పెట్టారు. అంటే ఎరుపు అంటే మనందరికీ కూడా తెలుసు, త్యాగానికి కానీ పోరాటాలకి గుర్తు ఎరుపు. సో ఎరుపును దీంట్లో ఎంచుకున్నారు. ఇంకా గ్రీన్ అంటే రైతులు, రాజ్యాధికారం మొత్తం పచ్చదనాన్ని రిసెంబుల్ చేసేలాగా అది. మరొకటి శ్రమని రిసెంబుల్ చేసేలాగా చేతి గుర్తుని, పిడికిల గుర్తుని కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా కూడా పార్టీ జెండాని, అదేవిధంగా పార్టీ సింబల్ని, వీటిని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుని తీన్మార్ మల్లన్న అయితే అనౌన్స్ చేశారు. ఇక కొద్ది రోజులుగా చూస్తే తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతోనే ఆయన ప్రసంగాలు మనకి వినిపిస్తున్నాయి. బీసీలు ఎదగాలంటే వారికి అధికారం దక్కాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అగ్రవర్ణాల పెత్తనంతో నడిచే పార్టీలను వ్యతిరేకిస్తూ కొత్త పార్టీని తీసుకొచ్చారు.
కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తీన్మార్ మల్లన్న కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంతో పాటు పార్టీ లైన్ను కూడా పదే పదే దాటారు. దీంతో మల్లన్నను క్రమశిక్షణ చర్యల పేరుతో తొలగించింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీపై మల్లన్న విమర్శల జోరు పెంచారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేతలపైన కూడా స్పీడ్ తగ్గించారు. ఇప్పుడు తెలంగాణలో తీన్మార్ మరో కొత్త పార్టీ వచ్చి చేరింది. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీతో మరో కొత్త పార్టీ వచ్చి చేరింది. మరొకటి ఏంటంటే ఇదే సమయంలో ఇంకోటి చర్చకు వస్తుంది ఏంటంటే ఇంకొక కొత్త పార్టీ కూడా రాబోతుంది. అంటే కవిత జాగృతి పేరుతో కూడా ఇంకో కొత్త పార్టీని తీసుకొని రాబోతున్నారని ఈ సందర్భంలో మరొక పేరు కూడా బయటకు వస్తూ ఉంది. అయితే ఈ విధంగా కూడా బీసీల అధికారంలోకి రావటమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్నట్లు బీసీ పార్టీని ఏర్పాటు చేశారు తీన్మార్ మల్లన్న.